నాకు తెలిసి నేను విశ్వావసన సంవత్సరంలో టాప్ నంబర్ 1 పొజిషన్లో ఎవరైనా ఉన్నారు అని అంటే అది నేను చెప్పింది ఫస్ట్ ఈ తులారాశి వాళ్ళకే చెప్పాను, తర్వాత వృషభ రాశి వారికి కేటగిరీ ఇచ్చాను. సో వృషభ రాశుల్లో ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి యోగంలో ఉన్నాయి కాబట్టి తులారాశి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మీ జీవితంలో మీరు ఏం చేయాలనుకున్నా చేయండి. ఈ సమయంలో ఏంటంటే పట్టిందల్లా బంగారం. ఒకవేళ మీకు నెగిటివ్ జరిగేది ఉన్నా సరే ఏదో ఒకటి వచ్చి అది ఆపేస్తే తప్ప మీకు నెగిటివ్ జరగకుండా చూస్తుంది. ఎందుకోసం అంటే గ్రహాలు మంచిగా లేనప్పుడు నెగిటివ్ జరుగుతున్నప్పుడు, గ్రహాలు మంచిగా ఉన్నప్పుడు నెగిటివ్ ఎందుకు జరుగుతుంది? జరగదు కదా. కాబట్టి గ్రహస్థితి చాలా బాగా ఉంది. ఇంకోటి ఏంటంటే 11వ స్థానం లోపలికి కేతువు కూడా వచ్చాడు. కేతువు 11వ స్థానంలో వస్తే అది ఇంకా బాగుంటుంది. కాబట్టి 3 గ్రహాలు శని, గురువు, కేతు, ఇన్ని గ్రహాలు చాలా బాగా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఏదైతే కనుక శ్రావణ మాసం వరకు అయితే కనుక శుక్రుడు కూడా యోగిస్తాడు. ఎందుకోసం అంటే అష్టమ శుక్రుడు కూడా అష్ట కష్టాలన్నీ తీసి పక్కన పెట్టేస్తాడు.